ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం ఐం హ్రీం శ్రీం వారాహీ దేవ్యై నమః. ఓం పంచమీ దండనాథా చ సంకేత సమయేశ్వరీ సమయ సంకేత వారాహి ప్రోక్తిని శివ వార్తాళీ చ మహాసేన ఆజ్ఞా చక్రేశ్వరీ తథా అరిగ్ని చేతి నామాని ద్వాదశేతి పటేర్నరః. శ్రీ వార్తాళీ దేవ్యే నమో నమః. జ్ఞానసిద్ధిని వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆషాఢమాసంలో మనకి 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కూడా అమ్మవారి యొక్క ఆజ్ఞానుసారంలో సమస్త ప్రపంచమంతా కూడా భూగోళాలతో పాటుగా భువన బ్రహ్మాండాలన్నీ కూడా శుభంగా ఉండాలని ఆవిడ యొక్క అంటే వారాహీదేవి యొక్క ఈ యొక్క ఉత్సవాలు అత్యంత ప్రధానమైనటువంటివి. లలితా పరమేశ్వరికి ఆవిడ ఎడమ భుజము, మరి ఆవిడ కిరిచక్ర రథారూఢ దండనాద పురస్కృత, అంటే సమస్తమైనటువంటి రాక్షసులని, రాక్షసత్వం కలిగినటువంటి ఎంతో మందిని, అట్లాగే పంచభూతాలలో ఎన్నో రకాలుగా ఆవహించి ఉన్నటువంటి భూత ప్రేత పిశాచాదాలని, అట్లాగే సూక్ష్మక్రిములని, విష ప్రయోగాదులు, పరమంత్ర పరతంత్ర పరయంత్ర ప్రయోగాలని చేస్తూ ఎంతోమందికి అనారోగ్య బాధలని కలగజేస్తూ, వారు అనుకున్న సంకల్ప దీక్షలో విఘ్నాలని ఆటంకాలని కలగజేస్తూ, ఎవరైనా సరే భూ వ్యవహారాదుల యందు అట్లాగే గృహపరమైనటువంటి వాటి యందు ఇబ్బందులు పడుతున్న, ఉద్యోగాలు రాక చాలామంది సతమతమవుతున్నటువంటి వారికి, అట్లాగే వివాహము కానటువంటి వారికి వివాహం అయిన తర్వాత ఇరువురి మధ్య సరైన సఖ్యత లేక విడిపోతున్నటువంటి భార్యాభర్తలకి కూడా అన్యోన్య దాంపత్య సిద్ధికి, ముఖ్యముగా ఒక రాజకీయంలో కానీ సినిమా రంగంలో కానీ ఇంకా ఉన్నతమైనటువంటి పారిశ్రామికవేత్తలు అంటే వ్యాపారవేత్తలకి కానీ, మరి వారు బాగుంటేనే వారి కింద ఉండేటటువంటి వారందరూ కూడా సంరక్షింపబడుతూ ఉంటారు. కాబట్టి వారి యొక్క ఆరోగ్యము, బుద్ధి, జ్ఞానము, వారు చేసేటటువంటి ప్రతి క్రియలోనూ కూడా ఆ తల్లి అనుగ్రహం వారికి సపోర్ట్గా లభించాలని, ముఖ్యంగా జ్ఞానాన్ని, బుద్ధిని, చేతనత్వాన్ని, ఉన్నతమైనటువంటి వాక్కుని ప్రసాదించేటటువంటి ఆ వారాహి అమ్మవారి యొక్క కృపా కటాక్షము ఈ యొక్క వీడియో చూసే వాళ్ళందరికీ, అట్లాగే మనము ఈ యొక్క మాసంలోని అంటే జూలై 17వ తేదీన సంక్రమించేటటువంటి కర్కాటక రాశిలో దక్షిణాయన పుణ్యకాలంలో ఆ యొక్క సూర్య భగవానుడు సమస్త ప్రకృతిని, భువన బ్రహ్మాండాలని, మన గ్రహాలన్నిటినీ కూడా పరిపాలిస్తున్నటువంటి శ్రీమన్నారాయణమూర్తి స్వరూపమైనటువంటి సూర్యనారాయణుడు రవిగ్రహంగా కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రంలో 17వ తారీఖున తన యొక్క సంక్రమణం ద్వారా తన యొక్క నడకని ప్రారంభం చేస్తూ దాదాపుగా ఆగస్టు 16వ తేదీ వరకు కూడా ఈ 30 రోజులు మేషాది ద్వాదశ రాశి పర్యంతము అంటే మీనరాశి వరకు కూడా ఏ రాశుల వారికి, ఏ నక్షత్రాల వారికి ఈ యొక్క సూర్యగ్రహముతో పాటుగా మనకి మాసవారి గ్రహాలను ఉంటాయి. కుజగ్రహము, బుధగ్రహము, శుక్రగ్రహము, ఈ 4 గ్రహాలు సంచరించేటటువంటి ఆ రాశులు, వారు కలిసి ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు, యుతులు కూడా అంటే కంజంక్షన్స్ ఏ విధమైనటువంటి వారి జీవితాల్లో మార్పుల్ని కలుగజేస్తాయి. ఇవే కాకుండా ఈ గ్రహాలు ఈ విధంగా వీరికి ఈ ఫలితాలను ఇస్తున్నాయి అంటే వారి పుట్టినటువంటి సమయంలో జన్మజాతకంలో ఎక్కడో ఏ లగ్నాతో ఉన్నటువంటి దశలో, అంతర్దశలో భాగ్యహీనంగా ఉంటూ అంటే ఇబ్బందులు పెడుతూ ఆ యొక్క దశలు, అంతర్దశలు ఎన్నో రకాలైనటువంటి ప్రతిబంధకాలు, అది వివాహపరంగాన, విద్యపరంగాన, ఉద్యోగపరంగాన, ప్రయాణ ప్రమాదాల పరంగాన, పోట్లాటలు, గొడవలు, అట్లాగే లేనిపోని మానసిక విచారాలు, వికారాలు, ఆందోళనలు, మనం ఏం పని చేసినా అదంతా కూడా నిర్వీర్యమైపోవటము, ఎవరితో ఏది మాట్లాడినా గొడవగా సంప్రదించటము, అట్లాగే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి సరైనటువంటి సమన్వయం లేక గొడవలే కుటుంబాలు విచ్ఛిన్నం జరగటము, ఇట్లా
ఎన్నో విధాలుగా అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, ప్రతిదీ మన జన్మజాతకంలో ఉన్న దశలు అంతర్దశలు మాత్రమే ప్రభావితం చేస్తూ వారందరికీ కొంతమందికి మాత్రమే ఈ రాశుల్లో ఈ ఈ యొక్క రాశి వారికి ఈ ఫలితాలు ఉంటాయి అనేది కొంతమందికే వర్తిస్తాయి. చూసే వాళ్ళందరికీ ఇవే వర్తిస్తాయి అనుకోవటము అవివేకము. కాబట్టి వీటిల్లో మీ జన్మజాతకంలో లింక్ అయినవి మాత్రమే మీకు వర్తిస్తాయి, మిగతా వాళ్ళకి అవి వర్తించవు. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క రాశి యొక్క ఫలితాలను వింటూ పూర్తిగా ఈ యొక్క ఫలితాలను విన్న తర్వాత ఏ రాశుల వారు ఏ రకమైనటువంటి ఆరాధన చేయటం ద్వారా, ఏ గ్రహాలకి ఏ ఉపశమనం జపశాంతులు అట్లాగే హోమాలు చేయటం ద్వారా ఫలితం 100% వస్తుంది. ఎందుకంటే గోచారంలో గ్రహాలు ఎప్పటికెప్పుడు మారుతూనే ఉంటాయి. అట్లాని అవిచ్చే ఫలితాలు ఎప్పుడూ కూడా మనకి శాశ్వతంగా ఉండవు. మన జన్మజాతకంలో ఉన్నటువంటి దశలు అంతర్దశలు మాత్రమే మనల్ని పరిపాలిస్తే ప్రభావితం చేస్తాయి. కాబట్టి వాటి పరంగా ఏదైనా ఎవరికైనా సరే మాకు ఈ పని కావట్లేదండి, మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము, ఎందుకు మాకు దుర్భర పరిస్థితి కలిగింది అని చెప్పి నా యొక్క ఫోన్ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీ యొక్క జన్మజాతకాన్ని చక్కగా పరిశీలించి మీతో మాట్లాడి మీకు జరుగుతున్నటువంటి విషయాలకి ఏ గ్రహంతో సంబంధం ఉంది, ఏ దశలతో సంబంధం ఉంది, ఇవి 2 నెలలు పడతాయా, 2 సంవత్సరాలు పడతాయా, లేకపోతే ఇంకా ఇన్ని సంవత్సరాలు, ఒక్కొక్క గ్రహానికి ఇన్ని దశల యొక్క ప్రమాణం ఉంటుంది. రవికి 6 సంవత్సరాల ప్రమాణం. మరి ఈ రవి దశ మొత్తము కూడా ఇబ్బందులు కలుగుతాయా? ఇలాంటి విషయాలు ఎన్నో కూడా మీ జన్మజాతకంలో చక్కగా నిమిడీకృతం అయి ఉంటాయి. అవి తెలుసుకునే ప్రయత్నం చేయండి. గోచారం విని భయపడాల్సిన అవసరం లేదు. జన్మజాతకంలో మనకి యోగించే గ్రహాలు కనుక ఉన్నట్లయితే కనుక గోచారంలో దాని ఎఫెక్షన్స్ టచ్ అవుతాయే కానీ పూర్తిగా మిమ్మల్ని పడనీయవు. కాబట్టి ఉద్యోగం రాలేదని, పెళ్లి కావట్లేదని, సంతానం కలగట్లేదని, విద్యలో ఉన్నటువంటి డైవర్షన్స్ అయినాయని ఏం బాధపడక్కర్లా. నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి, డైరెక్ట్ నేనే మీతో మాట్లాడతాను. మీ జన్మజాతకంలో ఉన్న విశేషాలు మీతో చర్చించి ఏ దేవుణ్ణి ఆరాధించాలి, ఏ రకమైనటువంటి దేవాలయానికి వెళ్ళాలి, లేకపోతే మీరు ఇంట్లో ఏ పూజలు చేసుకుంటే మీకు శక్తి ఉత్పన్నం అవుతుంది, మీకున్న కష్టాలు, దరిద్ర బాధలు, నష్టాలు ఎప్పుడు తొలగిపోతాయి, ఇవన్నీ మీరు తెలుసుకునే ప్రయత్నం నా ద్వారా చేసుకోదలుచుకుంటే మటుకు తప్పకుండా ఈ యొక్క రాశి ఫలితాలు వినండి, చివరిదాకా వినండి. దానికి తగ్గట్టుగా మీకు మంచి భగవంతుడు ఈ నెల రోజులు కూడా తప్పకుండా వచ్చేటటువంటి 15వ తేదీ జూలై 15 నుంచి జూలై 23 వరకు కూడా ప్రతి ఒక్కరూ వారాహి అమ్మవారి యొక్క మా అష్టోత్తరంతో పూజ చేయండి. ఆ తల్లి యొక్క దేవాలయ దర్శనాలు చేయండి. సాధ్యమైనంత వరకు కోపావేశాలు కానివ్వండి, అరిషడ్వర్గాలు బయటికి రానియకుండా ఓం శ్రీ వారాహి దేవ్యే నమః, ఓం శ్రీ వార్తాళీ దేవ్యే నమః, ఓం శ్రీ దండనాథాయే నమః, ఓం ఐం హ్రీం శ్రీం సింహవారాహ్యే నమః. ఇట్లా ఎన్నో నామాలు ఉన్నాయి. వీటిల్లో ఏదో ఒక నామాన్ని మీ అంతటా మీరు గనక జపిస్తూ ఉన్నట్లయితే మీరు అన్ని విషయాల్లో కూడా అమ్మవారు మిమ్మల్ని పరిరక్షిస్తూ మీకు ఏ పని కావాలంటే ఆ పని చేసి పెడుతుంది. ఆ విషయంలో కూడా ఈ 9 రోజులు నా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో నేను ప్రత్యేకించి అమ్మవారి యొక్క బీజాక్షర మంత్రాలతో అమ్మవారిని ఆరాధిస్తూ శ్రీచక్రార్చన చేస్తూ మధ్యలో అష్టమి రోజు కానీ పంచమి రోజు కానీ ఒకరోజు సాయంత్రం పూట రాత్రి కాలంలో అమ్మవారు వారాహి అమ్మవారి యొక్క విశేషమైనటువంటి హోమాన్ని ఆచరించేటటువంటి పరిస్థితి నేను తీసుకున్నాను. కాబట్టి ఎవరైనా ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే నాతో చర్చించండి. ఈ 9 రోజుల్లో చేసినటువంటి వారాహి అమ్మవారి యొక్క పూజా విశేషత్వము, హోమ విశేషత్వము మీకు జీవితాంతము కూడా రక్షింపబడుతూ అమ్మవారు మిమ్మల్ని సదా రక్షించుగాక. ఓం శ్రీ వారాహి దేవ్యే నమః. మిథున రాశి. మిథున రాశి వారికి జూలై 17 నుంచి ఆగస్టు 16 వరకు కూడా గోచార గ్రహస్థితులను కనుక మనం గమనించినట్లయితే ముఖ్యంగా సూర్య భగవానుడి యొక్క కర్కాటక రాశి సంచారము కుటుంబ ధనస్థానములో జరగటము, ఆ ధనస్థానంలో గురుడు కూడా కలిసి ఉండటం ద్వారా ఈ యొక్క మిథున రాశి వారికి కుటుంబంలో చాలా మంచి సహాయ సహకారాలు లభించడానికి అవకాశం ఉంటుంది. అంటే దానికి తోడు మీరు కూడా మీ యొక్క సహాయాన్ని గృహంలో పంచాలి. అట్లాగే కుటుంబంలో మీకంటూ ఒక మంచి నాలెడ్జ్ ఉంది. అట్లాగే కుటుంబం పరంగా కూడా ఆ యొక్క కుటుంబ శ్రేయస్సు కోసము మీరు పడే కష్టానికి, మీరు ఆలోచించే ఆలోచనలకి సరైనటువంటి మంచి ధన అవకాశాలు కలుగుతున్నాయి. అట్లాగే మీకు ఏదైనా ఉద్యోగపరంగా మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల నుంచి 10 రూపాయలు రావాలంటే ఇదే మంచి సమయము. రవి గురులు కలిసి ఉన్నారు అంటే
కాస్త ధనపరంగా సమయం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కుటుంబంలో విపరీతమైనటువంటి ఖర్చులు అధికమవుతాయి. మీకు వచ్చేటటువంటి జీతభత్యాలు కానివ్వండి, పెన్షన్స్ కానివ్వండి, గవర్నమెంట్ పరంగా సేవకా పరంగా మీకు వచ్చేటటువంటి జీతాలు ఏవి కూడా సరిపోవు. వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటాయి. కోరికల్ని నిగ్రహించుకోవాలి. అట్లాగే ముఖ్యంగా ఈ సూర్యగ్రహము ద్వితీయ స్థానంలో ఉండటం ద్వారా, అది దశమాధిపతి కాబట్టి వ్యాపార భాగస్వాముల మధ్య కొంత మాట తీరు మార్చుకోవాల్సిన పరిస్థితి కలుగుతుంది. నువ్వేం చేసావు, నేనేం చేశాను, ఈ మాట తీరు రానిమాకండి. సాధ్యమైనంత వరకు వీరు అన్యోన్యంగా భాగస్వాములు కలిసి ఉంటే ధన లాభము విపరీతంగా వీరికి వ్యాపారం ద్వారా లభించే అవకాశం ఉంటుంది. లేకపోతే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏదో ఒక వ్యవహారము మిమ్మల్ని ఇరకాటంలో పెట్టడానికి వ్యాపారస్తులకి కానివ్వండి, ఉద్యోగస్తులకు కానివ్వండి కొంచెం అశుభ సూచకంగా భావించాలి మిథున రాశి వారికి. అట్లాగే ప్రయాణాల పరంగా కూడా మీకు ధనము విపరీతంగా ఖర్చు అవుతుంది. తండ్రి గారి యొక్క సౌఖ్యానికి కొంతమందికి ఖర్చు అవుతుంది. తండ్రి గారి యొక్క అంటే కుటుంబంలో తండ్రి ఏ పని పాట లేక వీరే ఆ ధనాన్ని ఖర్చు పెట్టే పరిస్థితి కలుగుతుంది. ఈ విధంగా తండ్రి వల్ల కూడా కొన్ని వ్యాధులు ఈ మిథున రాశి వారికి కనబడడానికి అవకాశం ఉంటుంది. భార్యతో జాగ్రత్తగా మాట్లాడండి. భార్యాభర్తల్లో ఎవరైనా సరే ఒకరికొకరు జాగ్రత్తగా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. ఇక్కడ ఇగో ఫీలింగ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాని ద్వారా నువ్వెంత సంపాదిస్తున్నావు, నేను ఎంత సంపాదిస్తున్నాను, ఈ యొక్క భావన వస్తే వాళ్ళు అసలు భార్యాభర్తలే కాదు. భార్యాభర్తల మధ్య ధన సంపాదన కానీ వేరే వ్యవహారాలు ఉండకూడదు. ఓన్లీ వ్యామోహం ఉండాలి. వారిద్దరి మధ్య కుటుంబపరమైనటువంటి దాంపత్య సౌఖ్యం ఉండాలి తప్ప భార్యాభర్తల మధ్య వేరే వాళ్ళ గురించి పోట్లాడుకోవటము, లేకపోతే ధనం గురించి పోట్లాడుకోవటము, ఇట్లాంటివి కనుక వచ్చినట్లయితే మీ యొక్క దాంపత్యంలో మీరే అనవసరమైనటువంటి సమస్యలు కొని తెచ్చుకుంటారు. అట్లాగే వ్యాపార సంబంధితమైనటువంటి విషయాలలో చక్కటి ధనలాభం కలుగుతోంది. ముఖ్యంగా కుజగ్రహము మిథున రాశి వారికి ఈ ఆగస్టు 2 వరకు 12వ స్థానం నుండి విపరీతమైనటువంటి రుణబాధలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అట్లాగే ఇప్పుడు ఆగస్టు 2 తర్వాత మరి ఆగస్టు 16 వరకు కూడా కుజుడు జన్మరాశిలోకి రావడం ద్వారా వీరు మనసులో అనుకునేటటువంటి భావన వేరుంటుంది. వీరు చేసేటటువంటి సందర్భం వేరే ఉంటుంది. ముఖ్యంగా వీరికి ఎవరైతే గనక సహాయ సహకారాలు చేశారో, సమయానికి అప్పు ఇచ్చారో వారు వీరు నడటము, వీరు వారితో వాగ్వాదం చేయటం, దాని ద్వారా రక్త ప్రసరణ వ్యవస్థలో చాలా తేడాలు వస్తాయి. దాని ద్వారా గొంతుకు సంబంధించిన బాధ కానివ్వండి, భుజాలకు సంబంధించిన కండరాలకు సంబంధించిన బాధలు కానివ్వండి, అట్లాగే వాహనపరమైనటువంటి సంబంధిత ఇష్యూస్, చేసేటటువంటి సేవలో వీరంతటి వీరే వీరు ఇష్టపడింది ఒకటి, జరిగేది ఒకటి, నాకు కంఫర్ట్లెస్ లేదని చెప్పి వీరంతటి వీరే ఉద్యోగ అవకాశాలు కాలదన్నుకోవటము, అట్లాగే ఆరోగ్యపరంగా పూర్తిగా ఇబ్బందులు పడటము, కోపావేశాలు ఎక్కువయ్యేటటువంటి పరిస్థితి కూడా కలుగుతుంది. దానికి తోడు ఈ మిథున రాశి వారికి శుక్రుడు 3వ స్థానంలో కేతువుతో కలిసి రాహుతో చూడబడి ఉండటం ద్వారా ప్రయాణాల యందు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వివాహం కాకముందే ఎవరైతే కనుక ప్రేమికులు ఉంటారో వారి మధ్య విపరీతమైనటువంటి కామావేశ చర్యలు కలిగి దాని ద్వారా వీరు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. మిథున రాశి వారందరికీ ఇట్లా ఉండదండి. ఎందుకంటే ఇది వినంగానే అందరికీ ఎవరికో ఒకరికి కొన్ని కోట్ల మందిలో 10 మందికో 100 మందికో జరుగుతూ ఉంటాయి. జన్మజాతకంలో మనకి సూచించేటటువంటి దశలు, అంతర్దశలు, విదశలు మాత్రమే ఇక్కడ గోచారంలో ఆ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, అవి ఏ నక్షత్రాల్లో ఉన్నాయి, ఎవరితో కలిసి ఉన్నాయి, జాతకంలో అవి ఎట్లా ఉన్నాయి, ఏ స్థానాలకి ఏ భావాలకి ఆధిపత్యం కలిగి ఉన్నాయి, ఇట్లా మల్టిపుల్గా ఉంటాయి. అందుకనే ఏదైనా మీకు భూపరంగా కానివ్వండి, భూ సంబంధిత ఇష్యూస్ కానివ్వండి, ఆర్థిక పరమైనటువంటి సమస్యలు కానివ్వండి, భార్యాభర్తల మధ్య ఉన్నట్టుండి విభేదాలు వచ్చి విడిపోయే పరిస్థితికి ముందే చక్కగా కౌన్సిలింగ్ ద్వారా ఫోన్ చేసి గురువుగా మీరు గనక నాకు గురువుగా ఫోన్ చేసినట్లయితే నేను చేయవలసినటువంటి న్యాయము చేసేటటువంటి పరిస్థితి, మీ జన్మజాతకాలలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, మీ ఇద్దరు ఏ విధంగా ఉండాలి, ఇదే కాదండి. ఆ వ్యాపారంలో మీరు ఏదైనా ప్రారంభం చేయాలన్నా, నూతన వ్యాపారం, ఏదైనా అసలు ఉద్యోగం పోయి మళ్ళీ ఉద్యోగం ఎప్పుడు వస్తుందన్నా, ఇవన్నీ ప్రతిదీ కూడా మీ జాతకమే సూచిస్తుంది. ప్రజెంట్ కానీ పాస్ట్ కానీ అట్లాగే ఫ్యూచర్ కానీ ఆల్రెడీ రాసి పెట్టున్నవే మనం అనుభవించేసి పాస్ట్లో వచ్చాం. ప్రజెంట్ మీరు వింటున్నారు, ఇది ఆల్రెడీ నేను మాట్లాడేశాను, మీరు అది వింటున్నారు. ఫ్యూచర్ కూడా ఆల్రెడీ మీకు ఏదో రాసి పెట్టుంది. ఇప్పుడు ఉద్యోగం పోయిందంటే ఎప్పుడు వస్తుందో అక్కడ రాసి పెట్టి ఉంటుంది. ఆ రాసి పెట్టుంది
మనం కనుక్కోవడమే జన్మ జ్యోతిష్యము, జాతకము. అట్లాగే భార్యాభర్తలు బాగున్నారు, ఉన్నట్టుండి విడిపోయారు. ఎప్పుడు విడిపోయారో ఈ జాతకమే తెలియజేస్తుంది. ఈ గ్రహాలు ఇక్కడ ఉండటం ద్వారా ఇలా జరుగుతుందని. కాబట్టి ప్రతి వ్యవస్థ కూడా, మన జీవితంలో జరిగే ప్రతి చర్య కూడా రాసి పెట్టి ఉన్నదే. మనం దాన్ని గమనించుకోవడానికి చేసే ప్రక్రియ ఇది. మరి మిథున రాశి వారికి కుజుడు జన్మరాశిలో ఉండటం అంత మంచిది కాదు. చదువు పరంగా విద్యార్థులకి నష్టమే వస్తుంది. అట్లాగే ఆర్థికపరమైన సమస్యలు కలుగుతాయి. ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య, కుటుంబంలో ఏదైనా ఆస్తులు అమ్మేటటువంటి విషయాలలో, వీరి మధ్య సంతకాలు పెట్టే విషయాలలో గొడవలయ్యే అవకాశాలు కొంతమందికి ఉంటాయి. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు కానీ, భక్తి కానీ, సత్సాంప్రదాయాలు కానీ, ఒకరి మీద ఒకరి నమ్మకం కానీ తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. ఆకస్మికంగా ప్రయాణాల్లో ప్రమాదాలు జరగచ్చు. ఆకస్మికంగా వీళ్ళు చేసే ఉద్యోగాలు పూర్తిగా ఆ ఉద్యోగాల్లో సడలింపు లేకుండా వీరిని తీసేయచ్చు. ఇట్లా ఎన్నో రకాల సమస్యలు. ఎందుకంటే కర్మస్థానమైనటువంటి దశమంలో కూడా శని భగవానుడు ఉండడం ద్వారా ఉద్యోగ వ్యవస్థల్లో ఎన్నో ఇబ్బందులు మీరు పడాల్సినటువంటి పరిస్థితి. ఎంతో మంది దుర్మార్గులు మీ కింద పనిచేసే వాళ్ళు మీ మీద కన్నేసి మీ ఉద్యోగం లేకుండా చేసే పరిస్థితులు ఉండే అవకాశం. ఉద్యోగంలోంచి మీరెప్పుడు వెళ్తారా, మేమెప్పుడు పైకి వద్దామని ఆలోచించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఈ మిథున రాశి వారికి. ఇప్పుడు అసలు గ్రహస్థితి ఇంకా బాలేదు. కాబట్టి గురుగ్రహం ఒక్కటే మీకు అనుకూలంగా ఉంది. శుక్రగ్రహము కేతువుతో కలిసి పూర్తిగా దెబ్బతింటోంది. మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టి ఉన్నట్లయితే ఆ పెట్టుబడుల్లో మీరు ఆలోచించే పరిస్థితి వేరుంటే జరిగేది వేరే జరుగుతుంది. కాబట్టి కంపల్సరీ వారాహి అమ్మవారి యొక్క ఉత్సవాలు మీరు కూడా చేసుకోండి. ఎవరికైతే గనక కుదరదో, అంటే ఈ పూజలు చేయాలన్నా, దీపారాధనలు చేయాలన్నా, అర్చించాలన్నా, హోమాలు చేయాలన్నా కుదరని వాళ్ళు నాతో సంప్రదించండి. మీ యొక్క యోగక్షేమాల కోసము, కుటుంబము, మీకు ఐశ్వర్యము, అట్లాగే ఉన్నటువంటి బాధలు తొలగటానికి, ఐశ్వర్య వృద్ధి కలగటానికి, మీరు కోరుకున్న కోరికలు అమ్మవారు నెరవేర్చడానికి, శుభవార్తలు వినటానికి, శత్రువుల్ని, రోగాలని, రుణాలని కట్ చేసేసి మన మీద ఎవరైనా చెడుగా చేసినట్లయితే కనుక ఆ చెడు ప్రయోగాలను కూడా తీసే శక్తి వారాహి అమ్మవారికి ఉంది. కాబట్టి నా వంతు ప్రయత్నంతో మీకు ఏ విధమైనటువంటి శుభాలు, లాభాలు కావాలో మంత్రపూరితంగా బ్రాహ్మణుల యొక్క సహకారంతో ఆ తల్లిని వేడుకొని ఆ ప్రసాదాన్ని మీకు చేరవేసే బాధ్యత నాది. కాబట్టి మిథున రాశి వారు తప్పకుండా ఆర్థికపరమైన విషయాలు, కుటుంబ భార్యాభర్తల విషయాలు, ప్రయాణాల పరంగా కానివ్వండి, తండ్రి గారి యొక్క పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, ఏ విషయంలోనైనా ముఖ్యంగా ప్రేమికులు కానివ్వండి, మీరు అనుకున్న కార్యం సఫలీకరించాలంటే మీరు వారాహి అమ్మవారి అష్టోత్తరాన్ని, నేను ఇందాక చెప్పిన మంత్రాన్ని మీరు చదువుకోండి. ఇంకా ఏదైనా హోమాలు, 9 రోజులు పూజలు చేసి ఆ ప్రసాద రూపకంగా అమ్మవారి యొక్క ప్రతిమ మీకు పంపించాలంటే నా యొక్క సహకారం మీకు ఎప్పుడూ కూడా ఉంటూ ఉంటుంది. కాబట్టి మిథున రాశి వారు జాగ్రత్తగా ఉండండి. ఎక్కడా కూడా మీరు మాట్లాడే మాట మాత్రం, ఎందుకంటే బుధుడు, మీ రాస్యాధిపతి బుధుడు వక్రించి ఉంటాడు. ఆగస్టు 5 తర్వాత మళ్ళీ మీకు సర్వము లాభము. మీరు ఏది ఆలోచిస్తే అది జరుగుతుంది. మీ కుటుంబంలో సౌఖ్యం పెరుగుతుంది. ధనము, విపరీతమైన ధనము వస్తుంది. విద్యార్థులకు విద్యందు ఆసక్తి పెరుగుతుంది. అప్పటి వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా పరిష్కారాలు కావాలంటే మనకు జన్మజాతకాన్ని చూపించుకొని సరైన పరిష్కారం ఆచరించండి. గోచారంలో పరిష్కారాలు ఆచరించాలంటే ఒక్కొక్క గ్రహానికి, ఒక్కొక్క దేవతకి మీరు చేసుకోవాలంటే మీ రోజు దినం మొత్తం కూడా సరిపోతూనే ఉంటుంది. కాబట్టి మనకి ఏ ఇబ్బంది వచ్చిందో ఆ ఇబ్బందికి సంబంధించిన గ్రహాన్ని మనం పైకి లాగాలి. ఆ గ్రహానికి శాంతి చేయాలి, హోమాలు చేసుకోవాలి. మనకి జాతకంలో వివాహానికి కుజదోషాలు ఉన్నాయా, సర్పదోషాలు ఉన్నాయా, ఇలాంటివి ఎన్నో రకాలుగా మనకి జాతకంలో పొందుపరిచి ఉంటాయి. అవి చూసుకొని వాటికి తగ్గ పరిష్కారం ఆచరించండి. సరే, ప్రజెంట్ అయితే కనుక గణపతిని ఆరాధించండి విద్యార్థులు. అట్లాగే ఏదైనా విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. ఉద్యోగస్తులు ఉద్యోగాల్లో ఇబ్బందులు ఉంటే, ముఖ్యంగా అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉంటే కనుక కుజగ్రహ జపం చేయించి, ఇది కుజదోషంగా మారుతోంది ఆగస్టు 2 నుంచి, కాబట్టి కుజగ్రహ హోమం చేసుకోండి. వివాహపరంగా, దాంపత్యపరంగా ఏదైనా ఇబ్బందులు ఉంటే, ఇంకా జన్మజాతకంలో దీనికి లింకే ఉంటే దానికి సంబంధించినటువంటి పూజలు చేసుకొని, జ్యోతిష్యం అంటేనే పరిహారము, అది గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. ఓం శ్రీ వారాహి దేవియే నమో నమః.